ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మరొకసారి మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు వాక్యం వినడానికి మీ హృదయాలు సిద్ధపరచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మనందరితో కూడా మాట్లాడేటువంటి దేవుడై ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటియు బల్యమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నా. నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నా. నేను నిన్ను చంపి నీ తల తెగ నరికి వేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినాన్ని ఫిలిష్తీయుల యొక్క కళీభారములను, ఆకాశ పక్షములను, భూమృగములను ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతనైనను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ సన్నివేశము మీకు బాగా తెలిసిందే. ఈ 17వ అధ్యాయంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని నుంచి, వాక్య భాగాన్ని నుంచి కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. 17వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా మరి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. కారణం ఏంటనంటే, ఫిలిష్తీయులు యాలా లోయలో వారు యుద్ధం చేయడానికి వచ్చారు. ఫిలిష్తీయులు యాలా లోయలో దిగారు సౌలు. ఫిలిష్తీయులేమో షోకాలో నుండి అజేకకు మధ్యన దిగారు. సౌలు ఏమో యాలా లోయలో దిగారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వచ్చారు. వినాలి నా మాట. ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి రావడాన్ని బట్టి ఇశ్రాయేలీలు కూడా, ఇశ్రాయేలుకి అప్పటి రాజుగా ఉన్నటువంటి ప్రథమ రాజు సౌలు గారు తన సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫిలిష్తీయుల నుంచి ఒక పెద్ద ఆయన, లేదా ఒక బలవంతుడు, ఒక యోధుడు, శూరుడు అనే ఒక అతను వచ్చాడు. అతను 6 మూరల జానడెత్తు మనిషి, అంటే ఇంచుమించు 11 feet సార్ 9 feet 11 feet వరకు ఉంటాడు. అంటే డాబాకు పైకి తగిలేస్తాడు. 2-3 అడుగులు వెడల్పు ఉంటాడు ఖచ్చితంగా. అంత పెద్ద బలాదూరు అనమాట. అతడు వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మేము కొట్లాడటం ఎందుకు అనవసరంగా? మీరు బాంబులు వేసటం, మేము బాంబులు వేయటం, మీరు కత్తి దూయటం, మేము కత్తి దూయటం, మీరు 10 మందిని చంపడం, మేము 100 మందిని చంపడం, మీరు 1000 మంది, ఇలాగ ఇది అనవసరం. ఇప్పుడు ఇలా కాకుండా మీలో ఎవడైనా ఒక్కడు దమ్మున్నవాడు నన్నొక్కడిని కొడితే చాలు, మేమందరం మీకు దాసులం అయిపోతాం. నన్ను చంపితే చాలు. ఎవడో ఒక్కడిని సెలెక్ట్ చేసుకోండి, నా పక్షంగా, మీ పక్షంగా. నేను ఫిలిష్తీయుల పక్షంగా నేను ఇక్కడ నిలబడ్డాను. నన్ను చంపి నన్ను వాడగొడితే మా ఫిలిష్తీయులు అందరూ మీకు దాసులు అయిపోతారు. మీలో ఒకడు వస్తాడు కదా, ఆ ఒక్కడిని కనుక నేను ఓడిగొట్టి అతను చంపేస్తే మీరందరూ మాకు దాసులు అయిపోవాలి. ఇది యుద్ధం అని చెప్పి, శవాలు దమ్ముంటే రండి అని చెప్తున్నాడు. సైన్యాలు రోజు వెనక్కి ముందుకి కదులుతున్నాయి. వాళ్ళ మిలిటరీ దళాలు అవతలు ఉన్నాయి, వీళ్ళ మిలిటరీ అవతల దళాలు ఉన్నాయి. వీళ్ళు యాలాలోయలో ఉన్నారు, వాళ్ళేమో అజేకు షోకాకు మధ్యలో వాళ్ళు ఉన్నారు. రమ్మంటే రమ్మంటున్నారు, యుద్ధాలు కలుసుకుంటున్నారు. కానీ ఒక్కడు కూడా ఎదరికెళ్ళలేకపోతున్నాడండి. ఎందుకంటే అవతల వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఒక పంచికి 10 మందిని చంపేసేలా ఉన్నాడు. అంత బలాదూరులా ఉన్నాడు. అందరూ భయపడిపోతున్నారు. మిలిటరీలో యోధులు ఉంటారు, శూరులు ఉంటారు, ధైర్యవంతులు ఉంటారు, ప్రాణం అంటే లెక్కలేని వాళ్ళు ఉంటారు, ప్రాణ త్యాగాలు చేయడానికి రెడీ అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఎవడు కూడా అతన్ని కొట్టే శక్తి మాత్రం లేదు. ఇలాగ ప్రతిరోజు ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. దమ్ముంటే రండ్రా, మీ దేవుడు ఎక్కడరా, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడైతే రండ్రా, మీకేముందిరా, ఇలా శాపనార్థాలు పెడుతూ తిడుతున్నాడు రోజున. ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వస్తాడు.
ఒక్కరోజు కాదండి, 1, 2, 3, 4, 40 రోజుల నుంచి ఇదే పని. 40 దినాలుగా సవాలు చేస్తున్నాడు. దమ్ముంటే రండి, నన్ను ఒక్కను కొట్టండి, మీ దేవుడైన యెహోవా ఉంటే రండి, మీకు ఏమైనా బలం ఉంటే రండి అని చెప్పేసి 40 రోజుల నుంచి అతడు పిలుస్తూనే ఉన్నాడు. కానీ ఏ ఒక్కడికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో భీతులై భయభ్రాంతులై ఎవరి మట్టుకాల్లో సైలెంట్ అయిపోయిన రాజుగారు టెంట్లో కూర్చున్నాడు. ఎక్కడో యుద్ధ గొడౌన్లో కూర్చొని చూస్తున్నాడు. మిలిటరీ వాళ్ళు అలాగే చూస్తున్నారు. కానీ 10 మంది అయితే వెళ్ళిపోయేదో వెళ్తారు, వెళ్ళంటారండి ఫస్ట్ మిలిటరీ, దానిలో సెకండ్. కానీ ఒక్కొక్కరు రమ్మంటే వెళ్ళలేరు కదా, ఆ భయంతో చాలా బాధలో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇందులో బెత్లెహేములో ఉన్నటువంటి యెషయా అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయనకి 8 కుమారులు. అందులో 3 కుర్రోళ్ళు పెద్దోళ్ళు. ఆ పెద్దోళ్ళ పేరు ఏం పేరంటే ఎలియాబు, తర్వాత అభినాదాబు, షమ్మా అనేటువంటి 3 కూడా మిలిటరీలో పనిచేస్తున్నారు. సౌలుతో యుద్ధానికి వెళ్ళారు. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత 40 రోజులు అయిపోయింది. యెషయా గారు ఆఖరి కొడుకుని పిలిచారు. ఆఖరి వాడి పేరే దావీదు. అందరనండి, ఏం పేరండి? దావీదు. దావీదుని పిలిచి అంటాడు, దావీదు, రే నాన్న, గొర్రెలు కాసుకుంటున్నాడు ఆయన. ఒక ప్రక్కన పొలంలో కొన్ని వేల గొర్రెలను కాస్తాడు, మరొక ప్రక్కన రాజుగారి దగ్గరికి వెళ్ళి దెయ్యం పట్టినప్పుడల్లా ఫిడేలు వాయిస్తాడు, గిటారా లేకపోతే సితారా వాయిస్తాడు, రాజుగారికి పట్టిన దెయ్యం పోతుంది. అలాగ చేస్తా వస్తున్నాడు. మళ్ళీ ఇంటికి వస్తున్నాడు, గొర్రెలు చూసుకుంటున్నాడు. మళ్ళీ 10 రోజులు పని, 2 రోజులకు వెళ్ళొచ్చి వస్తున్నాడు. ఇటువంటి సాగుతున్న తరుణంలో 40 రోజులు అయిపోయిందిరా, చిన్నోడా, ఆఖరుని పిలిచాడు. చిన్నోడు రారా. ఏంటండి, గొర్రెలు మేపుతున్నాను కదా, పిలిచారేంటి అన్నాడు. ఏం లేదమ్మా, అన్నయ్యోళ్ళు 3 ఉన్నారు, మరి మిలిటరీకి వెళ్ళినప్పుడే 40 రోజులు అయిపోయింది, వాళ్ళు ఇప్పటికింకా వాళ్ళు రాలేదయ్యా. వాళ్ళు ఏమైపోయారో, యుద్ధంలో ఓడిపోయారా, గెలిచారా, చచ్చిపోయారా, బతికారో తెలియదు నాయన. సమాచారం అయితే రాలేదు, రాజుగారు రాలేదు, ఎవరూ రాలేదు. సో నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్ళి అన్నలకి వేయించిన గోధుమ పిండితో కొన్ని రొట్టెలు తయారు చేసాం, అన్నలకి రొట్టెలు పట్టుకెళ్ళమ్మా. తర్వాత మిలిటరీలో ఉంటారు కదా, వాళ్ళకి జున్ను గడ్డలు, ఈ వేరుశనక్కాయలు, ఈ పిస్తాలు, బాదాలు ఇవన్నీ పట్టుకెళ్ళమ్మా అని పప్పుల పొట్లాలన్నీ కట్టించాడు. అవన్నీ పట్టుకుని మనోడు సరే డాడీ అని చెప్పేసి, ఓకే నాన్నగారు మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పి గొర్రెల్ని ఏం చేశాడంటే, ఇంకా ముగ్గురేమో మిలిటరీలో ఉన్నారు, ఈయన్ని వెళ్ళమన్నాడు దేవుడు. ఇంకెంతమంది మిగిలిపోతారు ఇంటి దగ్గర? 4 ఉంటారు. ఆ 4 గొర్రెలు కాయచ్చు కదా, అదేం కాయలేదు. మనోడే వెళ్ళి ఇంకొక గొర్రెలు కాపరిని పిలిచి, నా గొర్రెల్ని జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే గొర్రెలు నేను లేని కాలంలో అవి ఆకలేస్తాయి, తోడేళ్ళు వస్తాయి, పుల్లు వస్తాయి, జాగ్రత్త చూడండి. నేను ఇంకో గొర్రెలు కాపరికి అప్పగించి, నేను కూడా మీ గొర్రెల్ని చూస్తున్నాను కదా అప్పుడప్పుడు, మరి కొంచెం 4 రోజులు చూసి చూడండి, నేను ఇల్లు వచ్చేస్తాను, మీకు డబ్బులు కావాలంటే ఏదన్నా 2 గొర్రె పిల్లల్ని ఇస్తానులే అని చెప్పేసి మొత్తం మీద ఏం మాట్లాడుకున్నాడో తెలియదు. కానీ గొర్రెలు మాత్రం వేరే గొర్రెల కాపరికి అప్పగిస్తాడని 17వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికాడ చదువుకోవచ్చు, టైం లేదు కాబట్టి కథలాగా చెప్తున్నాను, వినండి. అప్పుడు గొర్రెల్ని వేరే వాళ్ళకి అప్పగించి ఈయన వెళ్తాడు. వెళ్ళగానే జయము 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 జయమని అవతల జై పిలిస్తీ అంటున్నారు. జై ఇండియా అని ఎలాగంటారో అలాగే హమారే ఇండియా, జై తుమారే ఇండియా పాటలు ఉన్నాయి కదా, అనగా మరి ఐ లవ్ ఇండియా, యూ లవ్ ఇండియా, అలాగా వాళ్ళు కూడా జై ఇజ్రాయెల్, జై యేసయ్య అంటున్నారు అవతలోళ్ళు, జై పిలిస్తీ అంటున్నారు అవతలోళ్ళు, జై అని ఇంకేదో అస్తూరు దేవతను ఏదో ఆరాధిస్తారు, దాంట్లో జైలు కొడుతున్నారు అన్నాడు. ఇలా జరుగుతుంది. మనోడు జై జై అంటున్నారు ఏంటని గబగబా పరిగెత్తుకుని వెళ్ళాడు. యుద్ధంలోకి వెళ్ళటం ఇదే కొత్త, ఫస్ట్ టైం మిలిటరీలో యుద్ధం ఎలా జరుగుతుందో చూస్తున్నాడు ఈయన. నెక్స్ట్ మరి యుద్ధాలు చేయవలసినాడు కదా, యుద్ధ నిపుణత కలిగినాడు కదా, చాలా యుద్ధాలు చేయాలి ఈయన దేవుని కోసం, చాలా గొప్ప పనులు చేయాలి. ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నాడు. ఏంటని ఆతృతగా పరుగుని వెళ్తుంటే వాళ్ళకి ఎదరికి తిరుగుతున్నారు. ఈ తెచ్చిన ఏంటి జున్ను గడ్డలు, ఇంకేం తెచ్చాడమ్మా, రొట్టెలు అవి తెచ్చాడు కదా, అవి అక్కడ కాపలా వాళ్ళకి ఇచ్చి సెక్యూరిటీ వాళ్ళకి అప్పగించేసి, ఇది మా అన్నయ్యకి ఇవ్వండి, ఇదేమో సహస్రాధిపతులకి అంటే మిలిటరీ కమాండర్లకి మా నాన్నగారు పంపారు, ఇవ్వండి, జున్ను గడ్డలకి వస్తుంది, బలం వస్తుంది కదా అని చెప్పేసి
అయిపోయినప్పటికీ లోపలికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పటికి ఒక మాట వినపడింది, జై జై ధ్వనులు వింటుంటే ఒక మాట, రే ఇశ్రాయేలులారా, యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారులారా, రండిరా, ఒక్కడ రండిరా దమ్ముంటే అని కేకలు వినపడుతున్నాయి. అప్పుడు మనోడికి మండింది. ఎవడాడు? జీవం కలిగిన దేవుని సేవకులమైన, జీవం కలిగిన దేవుని యెహోవా దేవుని పిల్లలమైన మనల్నే తిరస్కరించడానికి ఎవడాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు? 40 రోజుల నుంచి ఒక్కడు కూడా మాట అన్నవాడు లేడు. అందులో పిరికి బందులు అయిపోతున్నారు. ఈ మనిషిని చూడలేదు, ఎవరిని చూడలేదు, కానీ ఎవడాడు అసలాడు? 6 మూరల జానడెత్తు మనోడు. ఇంత ఆయన దగ్గర 4 అడుగులు ఉన్నాడో లేదో తెలియదు. ఇంచుమించు 4, అతనేమో 11 అడుగులు ఉంటే మనోడు 4 అడుగులు కూడా ఉండడేమో. 5 మీటర్లు 5.5 ఉన్నాడో తెలియదు, 6 ఉంటాడు, లేకపోతే 6 వచ్చాడేమో బాస్. అలాంటి ప్రగల్భాలు పలుకుతుంటే ఎవడరా మనల్ని అంటాక సరిపోతాడని చెప్పి కేకలు పెట్టి వాళ్ళని అడుగుతున్నాడు. ఏంటది? ఇలాగయ్యా 40 రోజుల నుంచి ఒక్కడు రండి దమ్మున్నవాడు అని అంటున్నాడు, ఎవరు వెళ్ళిపోయారు అనేసి అంటే, ఎవరు వెళ్ళిపోయారా? జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి, యెహోవా దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వాడు ఎవడు? వాడు ఎంతటి వాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు మనల్ని అంటాడా? నేను ఆయన లేపేస్తాను అన్నాడు. ఏమన్నాడు? నేను ఆయన లేపేస్తాను అన్నాడు. లేపితే రాజుగారు ఏం బహుమానాలు ఇస్తారండి అని అడిగాడు. రాజుగారు ఏం బహుమానాలు ఇస్తారంటే, రాజుగారు వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడట. రాజుగారు వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడంట, నెంబర్ 1. రెండవది ఫ్రీ, అతను స్వతంత్రుడుగా ఉంటాడంటే ఏ ట్యాక్సులు కట్టక్కర్లేదు. బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, విమానం ఎక్కినా, అతడు ఏ భవనాలు ఉండాలన్నా అద్దె చెల్లించక్కర్లేదు, అతని ఇష్టం. ఫ్రీ మ్యాన్గా వదిలిపెడతారు అతను. అంటే ప్రపంచ సుందరికి ప్రపంచమంతా తిరిగే హక్కు ఎలా ఉంటుందో వాళ్ళు టికెట్లు అలా ఇచ్చేస్తారు. ప్రపంచం తిరగొచ్చు, ఆవిడ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగా అతనికి స్వతంత్రుడిగా చేస్తారు, ట్యాక్సెస్ ఉండవు. ఇంకా గొప్ప బహుమానాలు ఇస్తారట, ఇంకా రాజ్యంలో సీట్ ఇస్తారట, ఇంకా మంత్రి పదవి ఇస్తారట. ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. సున్నతి లేని ఫిలిష్తీయుడు మనల్ని అంటాడా? చూడండి ఒక్కసారి మీరు ఆ మాట చదివితే బాగుంటుంది. 23వ వచనం చూడండి. 23 అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పైన చెప్పిన మాటలాడుచుండగా వాడు దావీదు వినెను. ఇశ్రాయేలులందరూ మనుషుని చూచి మిక్కిలి భయపడి ఎదుటకు పారిపోగా ఇశ్రాయేల్లో ఒకడు వచ్చి ఆ మనిషిని చూచితే, నిజంగా ఇశ్రాయేలు తిరస్కరించుటకు బయలుదేరుచున్నాడు, ఐశ్వర్యం కలుగజేసి. 26 చదువున టైం లేదు కనుక, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే, సున్నతి పొందినవాడంటే నిబంధన పొందినవాడు. సున్నతి పొందినవాడంటే దేవుని బిడ్డని ముద్రించబడినవాడు. సున్నతి సర్కంస్టేషన్ జరిగింది అని అంటే దేవుని యొక్క ఇశ్రాయేలుడని అతనికి గుర్తుగా వేయబడినవాడు. నేటి కాలానికి మనం అప్లై ఎలా చేసుకోవాలంటే, నేటి కాలానికి ఎలా అన్వయించుకోవాలంటే, బాప్తిసం పొందినవాడంటే దేవుని బిడ్డ అని అర్థం. బాప్తిసం పొందినవాడంటే దేవుని క్రొత్త నిబంధన సంఘములో చేరినవాడు అర్థం. బాప్తిసం పొందినవాడంటే పరిశుద్ధాత్మతో నింపబడినవాడని అర్థం. అలాంటి బాప్తిసం పొంది దేవుని బిడ్డ ఈ ఆత్మపూర్ణుడైనటువంటి మనల్ని ఆత్మ లేనివాడు అనడానికి ఏం సరిపోతాడని అర్థం చేసుకోవాలి. అలాగన్న తర్వాత ఇలాంటి బహుమానులు వస్తాయన్నప్పుడు 28వ వచనం నుంచి నేను మీతో చెప్తాను, వినండి. ఈయన అంటున్నాడు 26వ వచనంలో ఎంతటి వాడు బహుమతింటిట్లు వారికి ఉత్తరం ఇచ్చారు. 28వ వచనంలో అతడు వారితో మాట్లాడు నది అతని పెద్దన్నయ్యకు ఎలియాబు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చితివిరా? అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందల్ని ఎవరు వశం చేసితివి? నీ గర్వము నీ హృదయము చెడుతం నేను ఎరుగుదును, యుద్ధం చూచుటకే నువ్వు వచ్చేది కదా అని. ఇక్కడ మిస్అండర్స్టాండింగ్. ఎలియాబు అనేటువంటి వాడు యెష్షయా యొక్క పెద్ద కొడుకండి. ఇతడు మిలిటరీ మ్యాన్గా ఉన్నాడు. అంటే
సైనికుడిగా, సిపాయిగా అతడు యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో ఉండవలసిన అతని మాటలు ఎలాగ ఉన్నాయంటే హత్య చేసేలాగా ఉన్నాయి. ఎవరిని? దావీదుని. దావీదు ముందుకు వెళ్తుంటే వెనక్కలాగే విధంగా ఉన్నాయి. ఏమంటున్నాడు? రేయ్, పెద్దోడు కదా, ఇందోడు అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఇంచుమించు 15 ఏళ్ళన్నా డిఫరెన్స్ ఉంటుంది, లేకపోతే 20 ఏళ్ళన్నా. కామ్కి సంవత్సరం డిఫరెన్స్ ఉంటే 20 ఏళ్ళు డిఫరెన్స్ ఉంటుంది పెద్దోడికి ఆఖరోడికి. 8 పిల్లలు, అట్లీస్ట్ 16 సంవత్సరాలన్నా డిఫరెన్స్ ఉంటుంది. అంత చిన్నోడు ఏమన్నాడు? పెద్దోడు కదా, రే ఎందుకు వచ్చావు ఎక్కడికి నువ్వు? నెంబర్ 1 అతను అంటున్న మాట, గొర్రెలు ఏం చేసావురా? ఎవరికి అప్పగించారు నువ్వు గొర్రెలు ఏం చేసి? నీకు బాగా సాగుతుందిరా, ఇంటికాడ గొర్రెలు చేసి చదువుకోక, గొర్రెలు చూసుకోక, అమ్మ నాన్నకి సాయం చేయక ఇక్కడికి వచ్చావంటారా అని పెద్దోళ్ళు తిడతారు కదా, ఆ టైప్లో తిడుతున్నాడు. పెద్ద రకం వ్యవహరిస్తున్నాడు. ఒకటి. రెండవది ఏమంటున్నాడు తెలుసా? నీకు ఎంత గర్వంరా, నీకు గర్వంరా నీకు. ఇక్కడ మేమందరం పోటుగాళ్ళు లేకుండా మేము 40 రోజుల నుంచి పాపం ఏం చేయలేకుండా గాజులు ఎంచుకుని చూస్తున్నాం. మేము పెద్ద హీరోగా నువ్వు వచ్చేసావని ఈవేళ ఏమంటున్నావు? ఆ జీవం కలిగిన దేవుని తిరస్కరించడానికి అతన్ని చంపి హతం చేసేస్తావా? పెద్ద బలాదూరు పాపం, నువ్వు పెద్ద మరి పోటుగాడు అని వచ్చేసావు, మేము అందరం చేతగాని వాళ్ళు అని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. రెండవది గర్వం అంటున్నాడు. నీ గర్వం, నీ హృదయం చెడు చనిపోయిందిరా అంటున్నాడు. మూడోది ఏమంటున్నాడంటే యుద్ధం చూడాలని నీకు ఎంత ఆశరా? యుద్ధం చూడడానికి వస్తావు నువ్వు? అసలు నీకు ఏంటి ఇవన్నీ తిరుగుతూ నువ్వు ఇవన్నీ అవి చూడాలి ఈ చూడాలని చిన్నతనంలో ఇంటికాడ ఉండగా గొర్రెలు మేపుకోక అమ్మ నాన్న కాయగా ఏంటి పనులేంటని పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు. అయితే ఆయన ఏమన్నాడంటే మిస్అండర్స్టాండింగ్. అందుకు దావీదు నేనేమి చేసేదని మాట మాత్రం పలికిద్దని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకరికి ఆ ప్రకారం అడుగుగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చారు. అమ్మ వినండి, ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, మనము ముందుకెళ్తున్నప్పుడు మనల్ని వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. నీ వల్ల కాదు, నీ గర్వం, నువ్వంత నువ్వేనా? సంఘంలో ఇంకెవరు లేరా పాటలు పాడడానికి? పెద్ద తయారైపోయావు. నువ్వేనా బైబిల్ చదవడానికి? ఎవరు లేరా? నువ్వేనా ఆలయం తొట్టడానికి? ఇంకెవరు లేరా? నువ్వేనా సాక్ష్యం ఇవ్వడానికి? లేదా నువ్వేనా ఈ కానుక ఇవ్వడానికి? ఇంక మాకు లేదా, మేము ఇవ్వలేమా? ఏదో పెద్ద పోటుగాళ్ళకి ఇచ్చేస్తున్నామని ఇచ్చేవాళ్ళని, ఎదరికి వెళ్ళే వాళ్ళని వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేవాళ్ళని చేయనివ్వరు, ఆ ప్రార్థన కలిసి చేయరు. ప్రార్థన చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మన తుఫాన్కి మేము చిన్న కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాం. 29వ తారీఖు తుఫాను, 28 నైట్ వస్తుంది కదండి తుఫాను. ఆ నైట్ మేము సరే ప్రార్థన చేద్దాం అని చెప్పి సరిగ్గా తుఫాను తీరం దాటే టైంలో 9కి అలాగ మోకరించి ప్రార్థన చేస్తాం. మొట్టమొదటిగా మా ఇంట్లో ఉన్న చిన్న పాప ఉంది, ఆ అమ్మాయిని ప్రార్థన చేయమన్నాం, జూసీని ప్రార్థన చేయమన్నాం. ఫస్ట్లో కొంచెం అన్నది కానీ పర్లేదు, అందరూ ఎంకరేజ్ చేసి చేయమన్నాం. మొదలుపెట్టింది ప్రార్థన, ప్రభువా యేసయ్య అని మొదలుపెట్టింది. సరే ఈ భవనాలు పడిపోకుండా సహాయం చేయండి, స్కూల్ పడిపోతుందేమో ప్రభువా అని ఇలాగంటుంది. ఈ స్కూల్ పడిపోయేలాగా ఉంది నాయన ఏదో చెప్తుంది, చర్చిలు పడిపోకుండా చేయండి అంటే పడిపోలేమని మేము అన్నాం. ఈ స్కూల్ పడిపోకుండా చేయండి అనే మాటతో మేము అందరం పక్క నవ్వేసాం ప్రార్థనలో. ఆ అమ్మాయి ప్రార్థన ఆపేసి ఇంక నేను ప్రార్థన చేయను. ఎందుకంటే డిస్కరేజ్ అయిపోయింది అక్కడ. పర్లేదమ్మా, నువ్వు బాగా చేసావు, చాలా బాగా చేస్తున్నావు అని మేము ఎంత చెప్పినా వినలే. ఇంకా కొన్నిసార్లు మనం ప్రార్థన చేసే వాళ్ళని చిన్న విషయాలే కానీ వాళ్ళు అది మనసులో పెట్టుకుని ఇక మన ముందు ఎప్పుడు ప్రార్థన చేయరు, నవ్వుతారేమో కదా. కొంతమంది ప్రార్థన చేయడం కారణం ఏంటి? పక్కోళ్ళు ఏమన్నా నవ్వుతారేమో, ఇలా చేసావంటారేమో. సాక్ష్యం చెప్పడం కారణం ఏంటి? పేర్లు పెడతారేమో. పాట పాడలేప్పుడు కారణం ఏంటి? పేరు పెడతారేమో కదండి. మనోళ్ళు పాడలేరు కానీ పేర్లు మాత్రం పెడతారు, చేయలేరు కానీ పేర్లు మాత్రం పెడతారు. వీడికిలాగా ఎవరికిలాగా ఎలియాబు గారి క్యాండిడేట్లు ఉంటారు కొంతమంది, జాగ్రత్త, వీళ్ళందరూ ఎలియాబు గారి బ్యాచ్. ఎదరికి వెళ్ళేవాడిని వెనక్కి లాగడం. ఆత్మలో అమ్మ నీ కెరియర్లో నువ్వు ఎదరికి వెళ్తుంటే కొంతమంది నువ్వు చదవలేవు, ఈ ఉద్యోగం నీకు రాదు, ఈ వ్యాపారం చేయలేవు, నువ్వు ఇంకా నువ్వు ఎదరికి వెళ్ళలేవు, ఈ ఇల్లు కట్టలేవు, ఈ పెళ్లి చేయలేవు, నువ్వు పాస్ అవ్వలేవు,
నువ్వు పైకి రాలేవు అని కొంతమంది నిన్ను వెనక్కి లాగుతున్నారేమో, అది నీకు కుదరదు అన్నారేమో, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. నెంబర్ 1, నీవెవరి వైపు చూడాలి? అది దావీదు వాళ్ళ అన్న హత్య చేశాడు, ఒక రకంగా హత్య చేశాడు. గర్వరా నీకు? ఇది మాటలు అనొచ్చు, అసలు గర్వరా నీకు? చూడటానికి వచ్చాడు, వాళ్ళ నాన్న పంపితే వచ్చాడు, లేదా ఆయన ఎందుకు వస్తాడు? ఇలాంటి మాటలు కొంతమంది వెనక్కలాగే మాటలు మాట్లాడతారు. ఆ మాటలు దయచేసి పట్టించుకున్నారంటే, పక్కోళ్ళ మాట అన్నారంటే నీ జీవితం పాడు చేసుకోవద్దు. పక్క వాళ్ళ మాట అన్నదు, దేవుడు నిన్ను నడిపిస్తే నువ్వు ఎదరికి వెళ్ళిపో, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వంతా డాక్టర్ చదివేస్తావా? నీకున్న డబ్బు ఎంత? అంత ఇంజనీర్ అయిపోతావా? నీకున్న మీ అమ్మా నాన్నేమో కూలిపోయినా నువ్వు ఎంత చదివేందుకురా నీకు అంటారు కొంతమంది. వద్దు, నువ్వు అంత పైకి అంతగా నువ్వు పైకి ఎదిగిపోగలవని మనల్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనం పక్క వాళ్ళ మాటలు విన్నామంటే ఎప్పుడు ఎదరికి వెళ్ళలేం. పక్క వాళ్ళ మాటలు మనల్ని నిరాశపరుస్తాయి, పొరుగువారి మాటలు మనల్ని కృంగదీస్తాయి, పొరుగువారి మాటలు మనల్ని బాధపరుస్తాయి, పొరుగువారి మాటలు మనల్ని వెనక్కలాగుతాయి. పొరుగువాడు, పక్కవాడు, సొంత అన్నయ్య కావచ్చు, అతన్ని వెనక్కలాగుతున్నాడేమో, అది పట్టించుకోకు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే నువ్వు గో హెడ్, ఎదరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటిది. అక్కడ చూడండి 30వ వచనంలో, అందుకు దావీదు, నేనేం చేసి తిని మాట మాత్రం పలికి తినని, నేనేం చేశాను? దేవుడు జయించాడని కూడా చెప్పకూడదా అన్నా? నేనేమన్నాను? మన దేవుడిని అంటకాడు ఎవడన్నాను, అంతే. ఇందులో పెద్ద తప్పే ఉంది అన్నాడు. సింపుల్గా ఆ మాటను పట్టించుకోకుండా ఎదరికొచ్చాడు. చూడండి, అతని యుద్ధం నుండి తొలగి, చూసారా, అతని అన్న దగ్గర నుంచి పక్కొచ్చేసి మరి ఒక నా ప్రకారం అతను అడుగుగా జనులు వారికి అదే ప్రకారం ప్రస్తుతం వచ్చారు. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనుల సంగతి సౌలునకు తెలియజెప్పారు కనుక అతడు దావీదును పిలవనంపిన. ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవరిని మనస్సు కృంగ నిమిత్తం లేదు. ఈ మీ దాసుని నేను వారితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా రెడీ అయిపోయాడు మనోడు. చూసారా, ఈ ఫిలిష్తీయుడు 6 మూరలు జానడెత్తే చూస్తున్నారు మీరు. వాడు మోసేటువంటి, వాడు వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ ఎంత తెలుసండి బరువు? 5,000 తులాల రాగంట. 5,000 తులాల రాగం ఎండా? 5,000 తులాల ఎంతమ్మా? 5,000 తులాల వెండి ఎంతో అతడు ధరించుకున్నాడటండి. అంత బలాదుర్గా అతడు వచ్చాడు. మీరు మొదటి అధ్యాయంలో ఎంత 4వ వచనంలో ఉంటుంది అది. అతడు శిరస్త్రాణము, యుద్ధ కవచము, 5,000 తులాల రాగి, 5,000 తులాలటండి. బుల్లెట్ ప్రూఫ్ యొక్క బరువే 5,000 తులాలు. అతడు వాడే వాయుధం మరొక 5,000 తులాలు. అంత బరువు మోసేస్తున్నాడు అతను. అలాంటి ఫిలిష్తీయుడిని మీరు చూడొద్దు. అతడు ధరించిన ఆయుధాలు కానీ, అతడు వేసుకున్నటువంటి వస్త్రధారణ కానీ, అతడి ఎత్తు కానీ, అతడి పర్సనాలిటీ కానీ చూడొద్దు. ఆ ఫిలిష్తీయుడిని నేను రెడీ. ఎప్పుడు మన దేశంలో లేడా? ఇతనికి యుద్ధంలో ట్రైనింగ్, ఎవడైనా మిలిటరీకి వెళ్ళాలంటే ముందు ఏమవ్వాలమ్మా? మిలిటరీలో ఏం చేయాలి? వాళ్ళు తప్పి తీసుకోవాలి. మిలిటరీలో ఏమంటారు, వాళ్ళు ట్రైనింగ్ అవ్వాలి. వాళ్ళు తర్వాత వాళ్ళు అన్నిటికీ ఫిట్ అవ్వాలి. బాడీ గీడి, ఇతనికి ఏం ఫిట్టింగ్ ఏం లేదు. ఇంకా కుర్రోడు, రూపసి, నున్నవాడు, అందమైనడు అని ఉంటుంది అక్కడ. ఆయన గురించి మిలిటరీ వాడు, బలవంతుడు, బలాదూర్ అని అవతల గురించి రాస్తే, ఈయన గురించి కుర్రోడు, యవనస్తుడు, రూపసి అని ఉంటుంది ఆయన గురించి. మీరు తర్వాత చదువుకోండి అక్కడ. అతడు చూడండి, మరి నేను పోట్లాడతాను, నేను రెడీ, ప్రిపేర్ టు ఫైట్. సాతానుతో పోరాడడానికి, గొలియాతుతో పోరాడడానికి అతను రెడీ అయిపోయాడు. 33వ వచనం, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడడానికి బలము చాలదు, నువ్వు బాలుడు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో వానెను. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, నీకు బలం చాలదయ్యా, నీకు ఒకటి బలం లేదు, నువ్వు కుర్రోడు, బాలుడు, యువర్ చైల్డ్. అతడు యుద్ధంలో ఆరితేన్నాడు. చిటికినేలతో అలాగెలా తిప్పి లేపేస్తాడు అనుకున్నావు. అలా ఏమంటావు, నా పిల్లలతో లేపేస్తామని డైలాగ్లు వాడతారు కదా మనోళ్ళు. అలాగే నీ పిల్లలతో లేపేస్తాడు అతను అంటున్నాడు. ఎవరు? రాజుగారు అంటున్నారు ఆ మాట ఈ దావీదుని. దావీదు ఏమన్నాడు తెలుసా? సార్, నేను నన్ను పిల్లలతో లేపుతాడో, నేను నన్ను బొట్టనలతో నేను లేపుతానో చూద్దరు కానీ మీరు. అసలు నా కరిస్మా ఏంటో ఆడి కరిస్మా ఏంటి చూపిస్తాను. మీకు ఒకటి తెలుసా నా గురించి? మీకు, నేను గొర్రెలు కాసుకునేవాడిని అండి రాజుగారు.
గొర్రెలు కాసేటప్పుడు ఒక లైన్ వచ్చింది, సింహం వస్తే దానితో పోరాడి ఇలాగ నోట్లో 2 చేతులు పెట్టి ఇలా చీల్చి పడేసాను సార్. నేను అంత బలాదూరు నేను ఏమనుకుంటున్నారు మీరు? కావాలంటే నా గురించి మా ఊరోళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోండి, బెత్తలహేమ అడగండి. సింహం చంపినాడు అంటే ఎవరు అనుకున్నారు? నేను ఎవరు అనుకున్నారు? లైన్ ఆఫ్ లైన్ యోధా గోత్రపు సింహాలు. నేను లైన్ చంపానండి. ఒకసారి తోడేలు లేపేశాను, ఏమనుకున్నారు? తోడేలు చంపేశాను. దేన్నైనా కూడా నేను లేపేయగలను, నాకు ఏం పర్వాలేదు, మీరేం భయపడకండి. చూడండి అక్కడ అంటాడు, నేను నీ దాసుని నా తండ్రి యొక్క గొర్రెలు కాయిచున్న సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో ఉన్న గొర్రెలు మీ పిల్లల్ని ఎత్తుకుని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నా గొర్రెల్ని అది నా మీదకు రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు వాటి వల్ల ఒకలాగా ఒక ఎలుగుబంటిని ఒక సింహాన్ని చంపినట్టుగా నేను చంపేస్తానండి. వాళ్ళకి ఈడు ఒకడు అంతే, ఆడితో సమానం, నాకు ఈడు కుక్కతో సమానం. ఎవరు అనుకుంటున్నారు మీరు? సింహం ఒక ఎలుగుబంటి అనుకుంటాను అంతే. నేను ఎలుగుబంటిని సింహాన్ని చంపి నా గొర్రెలను కాపాడాను. ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి మనం. గతంలో మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్, గతంలో మనకున్న అనుభవాలు అవి భవిష్యత్తుకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అది ఏ రకమైన అనుభవం అయినా సరే, నువ్వు ఎక్కడో ఉన్నావు కాసేపు ఎక్కడో ట్రైనింగ్, అది టైం వేస్ట్ కాదు. అక్కడ నీకు వచ్చిన పాఠాలు ఇన్ ఫ్యూచర్లో అవి నీకు ఎక్స్పీరియన్స్గా మారుతాయి. ఇన్ ఫ్యూచర్లో అవి నీకు ఉపయోగకరంగా మారుతాయి. దావీదు గొర్రెలను కాసేటప్పుడు చేసిన ఆ చిన్న లేదా చిన్నగా పెద్ద పనిలే, సింహం చంపడం అంటే చిన్న పని ఏంటది? ఈ రోజుల్లో కూడా ఎవరు సింహాన్ని చంపలేరు. ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ పెరిగినా సరే, కానీ దావీదు అంత బలాదూరు. సింహాన్ని చంపాను నేను, ఎలుగుబంటిని చంపాను నేను, వాడితో సమానం వీడు అన్నాడు అంతే. అందరూ భయపడిపోతుంటే ఒక్కడు ఏమన్నాడు తెలుసా? జీవం గల దేవుడిని తిరస్కరించడానికి వీడు ఏర్పాటు అండి. మళ్ళీ అంటున్నాడు చూడండి 37వ వచనంలో, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పి అతన్ని అందుకు విడిపించినని చెప్పి. చూడండి, సింహము యొక్క ఎలుగుబంటి చేతిలోంచి విడిపించిన ఆ దేవుడే నన్ను కూడా ఈ గొల్లియాతు చేతులను విడిపిస్తాడు. ఎందుకనంటే ఇశ్రాయేలులు నాశనం అయిపోతారు అతను కానీ ఎదురుకొచ్చాడంటే. ఇశ్రాయేల్ దేశం ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. నా ప్రజలు గొర్రెల లాంటి, గొర్రెల లాంటి నా జనాంగం పక్షంగా నేను ప్రాణాన్ని పణంగా పెట్టి యుద్ధ భూములకు వెళ్తాను. మీకెప్పటికీ చీమి నెత్తిరి లేదు, మీకెప్పటికీ మీసం లేదు, మీకెప్పటికీ దమ్ము లేదు, ఈవెన్ రాజు అయినా నీకు కరిష్మా లేదు, నాకుంది, నేను వెళ్తా. ఎందుకు వెళ్తానో తెలుసు? ఎవరు చెప్తారా మా మాట? యుద్ధానికి నేను రెడీ. జీవం కలిగిన దేవుణ్ణి తిరస్కరించిన ఈ ఏపాటు వాడు యెహోవాయే నన్ను ఈ ఫిలిష్తీయుని చేతుల నుంచి విడిపిస్తాడని ఎవరు చెప్తారు అంటున్నాను నేను. ఎవరనగలరా మాట? ఎలాంటి వాళ్ళు అంటారంటే, దేవుని బలమేంటో తెలిసిన వాళ్ళు అంటారు, దేవుని మీద ఆనుకున్న వాళ్ళు అంటారు, దేవునికి అతనికి సరైనటువంటి కనెక్షన్ వాళ్ళు అంటారు. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, నేను వెళ్ళేది దేవుడి పక్షంగా వెళ్తున్నాను కాబట్టి నాకు ఇక తిరుగులేదు. లేకపోతే అందరిలాగా ఈడు పిరికోడే అయిపోతాడు. దావీదులోకి దేవుని ఆత్మ ఉంది, సౌల్లో ఏముందండి? దురాత్మ ఉంది. సో కనుక దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళే ఆ ధైర్యం వహిస్తారు. పిరికితనం ఉండదు వాళ్ళకి. కిందకు వచ్చేస్తున్నాం 38వ వచనం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి దాని శిరస్త్రాణం ఒకటి అతను కట్టి యుద్ధ కవచనము తొడిగించి ఆ సామాగ్రి దావీదునకు తొడిగించిన. రాజుగారు వేసుకునేటువంటి యుద్ధ కవచం, రాజుగారు వేసుకునేటువంటి హెల్మెట్ అంటే శిరస్త్రాణం, రాజుగారు తీసుకునే కత్తి, ఇవన్నీ మనోడికి వేసేసారు. రాజుగారు ఇంక లేడు కదా, మరి రాజుగారి డ్రెస్సింగ్ వేసారు. రాజుగారు లాగా ఈయన ఎదరికి వెళ్ళాలి ఇప్పుడు యుద్ధానికి కత్తి తీసుకొని. అవన్నీ తొడుక్కుంటే మనోడికి ఒక రకంగా పుట్టుడు కదా, చిన్నోడు కదా, పుట్టుడు అంటే పొడుగా అయ్యిండాడు, తర్వాత కుర్రోడు కదా, అంతా లూజ్ అయిపోతున్నాయి, చాలా లూజ్గా ఉన్నాయి. కొంచెం బుల్లెట్ ప్రూఫ్ ఏం బరువు అయిపోతుంది, మొయ్యలేకపోతున్నాడు.
హెల్మెట్తో తొడుక్కున్నా కళ్ళు కనపట్లేదు, ఇలాగా తల ఇలాగా ఆలిపోయింది. బాబు ఇవన్నీ తీసేయండి, నాకు కుదరదు, బూట్లు వద్దు, నాకు ఏమొద్దు, ఇవన్నీ నాకు వద్దు అన్నాడు. అయ్యేవి నాకు పంచివ్వండి. చదవండి 39వ వచనం. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకునిను. తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్న రాళ్ళు ఏరుకుని తన యొద్దనున్న చిక్కంలో ఉంచుకుని పౌచులో ఉంచుకుని ఒడిసెల చేత పట్టుకుని ఫిలిష్తీయుని చేరువనకు పోయినాయి. చూడండి ఒకసారి చూడండి. దావీదు ఏమంటున్నాడంటే, వేసుకుని చూశాడు, ఈ కత్తి అది పట్టుకున్నాడు, ఏం పని అవ్వట్లేదు, ఇవన్నీ మనకు రావనుకున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టేశాడు. సరే ఏమన్నా దీంతో ఐ కాంట్ వేరింగ్ దిస్, ఈ నాకు మ్యాచ్ అవ్వు, ఐ కాంట్ గో టు ద ఫైట్ విత్ డ్రెస్, ఇలాంటి డ్రెస్తో నేను వెళ్ళలేను, సో కనుక ఈ నాకు వద్దండి, తీసిపడేయండి. మనకి ఏది వాడుకో అదే మనం ధరించాలి. మనకి ఒక్కడికి మీరు కాపీ కొట్టకండి. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా వాడెవడో చేశాడు, వాడు ధరించి నువ్వు ధరించుకో, వాడికిలాగా నువ్వు ఉండాలని అనుకోకు, నీకులాగా నువ్వు ఉండంతే. దేవునికి స్తోత్రం. నీకులాగా నువ్వు ఉండు, అక్కడే దేవుడిని వాడుకుంటాడు. నమ్ముడు గడిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరినో చూసి ఆడికిలాగా నేను అయిపోవాలనుకోకు. ఆడి వేసుకున్న, అందులోకి సౌలు వేసుకున్నటువంటి వస్త్రాలు నీకు పనిచేయవు. అతను వాడేటువంటి డ్రెస్సు, అతను వాడేటువంటి కవచం, అవి నాకు సూట్ అవ్వవు, అవి నాకు సరిచూసుకున్నాడు, ఇది నాకు సెట్ అవుతుంది, ఇది నాకు నాట్ ఫిట్ ఫర్ అస్, ఇది నాకు సెట్ కాదు. పరాయోడు వేసుకున్న డ్రెస్సు, పరాయోడు నడిచినటువంటి ఆ విధానం, పరాడి యొక్క స్ట్రాటజీ నాకు పనిచేయదు. దేవుడు నాకే స్ట్రాటజీ ఇచ్చాడో, దేవుడు నాకే వరం ఇచ్చాడో, దేవుడు నాకేది ఇచ్చాడో, నాకేది నేర్పాడో దాంతోనే ముందుకు వెళ్తాను. దేవుడు నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. పులిని చెప్పినప్పుడు నా దగ్గర ఏం గన్ లేదు, సింహాన్ని చెప్పినప్పుడు నా దగ్గర ఏమి పెద్ద పెద్ద బాంబులు అడావిడ ఏమి లేవు, కత్తులు కరాటాలు లేవు. నా చేతిలో కర్ర మాత్రం ఉంది, అది చాలు. నా చేతిలో ఏముందండి? కర్ర. ఏమని చెప్పండి అమ్మా? ఒక ఎండిపోయిన కర్ర ఉంది, అది చాలు. నీ చేతిలో పలానోడికి అది ఉంది, సౌలు గారికి డ్రెస్ ఉంది, సౌలు గారికి ఏదో రాజుగారు కాబట్టి అతను పెద్ద పోటుగాడిలా ఉన్నాడు, అయినాకుంటే నేను చాలా గొప్ప అయిపోతున్నానేమో, పలానోళ్ళకి డబ్బు ఉంది, పలానోళ్ళకి పదవి ఉంది, పలానోళ్ళకి ఉద్యోగం ఉంది, పలానోళ్ళకి పొలం ఉంది, పలానోడికి వ్యాపారం ఉంది, పలానోడికి బలగం ఉంది, వాటి వల్ల పైకి వచ్చాడని అనుకున్నామో. నథింగ్. వాటి వల్ల నువ్వు రాలేవు. నువ్వు దరిద్రుడివే కావచ్చు, బలహీనుడివే కావచ్చు, ఎన్నిక లేని వాడు కావచ్చు, నువ్వు ఎవరి వల్ల పైకి వస్తావంటే నీకేదొచ్చో దానితో నేను పైకి రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడికి వచ్చిన ఇంగ్లీష్ అంత నాకు రాదు. నేను అనుకుంటాను అతనిలాగా నాకు ఇంగ్లీష్ వచ్చి ఉంటేనా, అతనిలాగా నేను ట్రైనింగ్ అయి ఉంటేనా, అతనిలాగా వాళ్ళకిలాగా వాళ్ళ అమ్మ నాన్నలాగా నాకు డబ్బు బిల్డింగ్లు ఉంటేనా నేను ఇంకా చేసేది అనుకోడా. నథింగ్. చిల్లి గవ్వ కూడా చేయలేము. సౌలుకి అన్నీ ఉన్నాయి, చేయగలిగాడండి? చేయలేడు. అతనిలాగానే పోల్చుకోవద్దు. ఆడికి ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న సంపాదించి పెట్టారు, దానికి ఏంటంటే వాళ్ళ ఆవిడ కొయిట్ వెళ్ళిందండి, వీడికి ఏంటంటే వాళ్ళ ఆయన కొయిట్ వెళ్ళాడండి, వీడికి ఏంటంటే ఇలా చెప్తారు, వాళ్ళు ఏంటంటే ఎంప్లాయ్. నో. దావీదు ఏమి నాకు అక్కర్లేదు, నాకున్నదేమో అవి పట్టుకుని వెళ్తాను, నాకు వచ్చిందేదో అది చేస్తాను. దావీదుకి ఏమొచ్చంటే, నెంబర్ 1 అతనికి చేతిలో కర్ర పట్టుకుని గొర్రెలు మేపడం వచ్చు. రెండవది అతనికి ఒకటి వచ్చు, వరిసెలు తెలుసా మీకు? వరిసెలు అంటారు కదా, ఇలా ఉచ్చేసి ఆ వరిసెల్లో నున్నని గులకరాలు పెట్టి పడేళ్ళు కొట్టడం నేర్చుకున్నాడు. దేనైనా ఉచ్చి తిప్పి గిరగిర తిప్పి సూటుగా పెట్టను కొట్టేస్తాడు అనమాట. కొంగను అలా పెట్టి అలా కొట్టేస్తాడు అంతే. ఏదన్నా కనపడ్డదా అక్కడ లేడు కానీ, లేకపోతే ఏదన్నా పులి కానీ కనపడ్డదా గిరగిర తిప్పి సూట్గా, మన రైఫిల్ యుద్ధం చేసేవాళ్ళు ఎలాగా ఒలింపిక్స్లో తెస్తారో అలాగ రైట్గా కొట్టేస్తాడు అనమాట. అంత నైపుణ్యత కలిగినాడు. అతనికి అది వచ్చు. ఒక్కొక్కరికి ఒకటి వస్తుంది, దాంట్లో నుంచి దేవుడు వాళ్ళని లేపుతాడు. అంతేగాని వాళ్ళలాగా నీకు రాదు, నీళ్ళు కాదు.
నాదే, నేను ఎవరిలాగో ప్రసంగం చేయలేను, మీరు ఎందుకు అనుకుంటారు? నా విధానం నాది, నా పద్ధతి నాది. నాకు జ్ఞానహీనుడైన నన్ను లేపడం దేవుడికి ఇష్టం. జ్ఞానం కలిగిన వాడినైతే నన్ను ఎందుకు లేపుతాడు దేవుడు? ఎక్కడో పుట్టుంటే నన్నెందుకు ఈవేళ ఘనంగా 10 మంది చెప్పుకుని నిజంగా దేవుడు ఆయన దీవించండి ఎందుకు చెప్తారు? ఓ దరిద్ర కుటుంబంలో పుట్టి, ఓ కొంపగోడు లేనటువంటి కుటుంబంలో పుట్టిన వాడిని నువ్వు ఎక్కడ నీకు ఏదొచ్చో అది దాంతో పైకి రా అంతే. ఒడిశలో నీ దగ్గర ఏమున్నాయమ్మా? అమ్మ ఏం పట్టుకుని వెళ్ళాడు చూడు. 39 టైం అవుతుంది కనుక నేను ముందుకు వెళ్తాను. 39వ అధ్యాయం ఈ 40వ వచనం. తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో 5 నున్నని రాళ్ళు ఏరుకుని తన యొద్దనున్న చెక్కములో నుంచుకుని వడిసెల చేత పెట్టుకుని ఆ ఫిలిష్తీయుల చేరువనకు పోయిన. అతని దగ్గర ఉన్న 5 నున్నని రాళ్లే సరిపోతాయి. ఒక పోచ్ అంటే ఉచ్చులో పెట్టుకున్నాడు. అవి 5 నున్నరాళ్ళు, కర్ర. ఇది జస్ట్ గొర్రెలు కాసేవాడు ఎలా వెళ్తాడో అతనికి అదే కదా చిన్నప్పటి నుంచి. ముంతట్టుకుని వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఉండేలు అట్టుకెళ్ళేవారు పూర్వం. ఉండేలు తెలుసు కదండి, ఉండేలు అంటారు దాన్ని. అందరి దగ్గర ఉండి ఉండేల్స్ అవి పట్టుకెళ్ళి చక్కగా పెట్టి ఎలా పెట్టిన సాయంకాలం పట్టుకొచ్చి కోంగల్ని ఇవన్నీ వండుకు తిన్న రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఏదొచ్చో దాంతో బతికాయి. వెళ్ళిపోయాడు. అవి పట్టుకుని ఫిలిష్తీయుడి చేరుకు వెళ్ళిపోయాడు. భయపడలేదు, నెర్వస్ రాలేదు అతనికి. కొంతమందికి అంచో పరీక్షకి వెళ్ళి వరకు బాగానే ఉంటారు. పరీక్ష పేపర్ చూడగానే చెమటలు పట్టేసి నెర్వస్ వచ్చేసి వణికిపోతా ఉంటాడు. క్రిస్టియానిటీ ఇక్కడే దెబ్బతింటుంది. సరిగ్గా అంతవరకు బాగానే నడుస్తున్నారు. సాతాన్ని అటాక్ చేసేటప్పుడు అంటున్నారు పిరికి బొందలో. మరి సరిగ్గా యుద్ధం వచ్చినప్పుడు అయ్య బాబోయ్ తండ్రి అన్నాడా? ఏమనలేదు. ధైర్యం, ఆత్మ, దేవుని యొక్క నేను ఎవరి పక్షంగా వెళ్తున్నాను? దేవుడి పక్షంగా వెళ్తున్నాను నేను. అది అతనిలో ఉన్నటువంటి కరిష్మా, ధైర్యం అన్నమాట, విశ్వాసం. దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఉన్నవాడు, దేవుని పక్షంగా వెళ్తున్నాను అనుకున్నవాడు దేనికి భయపడ్డండి? ఎందుకు భయపడుతున్నావు? జైంట్ కావచ్చు, 6 మూరల జానడెత్తు కావచ్చు, 60 అడుగులు ఎత్తుండొచ్చు, ఎంత గొప్పవాడు కావచ్చు, బలాదుడు కావచ్చు, మన దేవుడి ముందు ఆడు ఆఫ్టర్ ఆల్ ఈగలు అంటాడు, ఆఫ్టర్ ఆల్ వాడు నల్లులు అంటాడు, ఆఫ్టర్ ఆల్ వాడు చీమలు అంటాడు. ఎవడైనా సరే జీవం కలిగిన దేవుని పేరట, జీవం కలిగిన యేసయ్య పేరట వాడు మనల్ని అవమానపరచడానికి వాడు ఎంతటి వాడు ప్రగాలుగా పలకడానికి, ఎంతటి వాడు మన దేవుని దూషించడానికి, ఎంతటి వాడు మనల్ని తిరస్కరించడానికి అని చేరువుకి వెళ్ళిపోయాడట. అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. 6 మూరల జానడి. ఈ బొడ్డోడు మోకాలు కాడికి వచ్చి ఉంటాడు పోతున్నా నేను అనుకోండి. అతను హైట్కి ఏ మోకాలు కాడుకో లేదా తొడకాడుకో వచ్చి ఉంటాడు. ఇలా తడుతున్నాడు, ఇతను ఇలాగెలా తడుతున్నాడు. అతను ఎవడరా రారా అన్నాడు. ఎవడరా ఎక్కడ కనపట్లేదు ఇతనికి. ఈ ఆయుధాలు మోసేవాడు ఉన్నాడు, 6 మూరలు ఉంటాడు. ఆవిడకి గొల్లియాతుకి ఆయుధాలు మోసేవాడు చూసి 41వ వచనంలో డాలు మోయేవాడు తనకి ముందు నడువుగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చాడు. చుట్టూ పారజూచి దావీదుని కనుగొని అతడు బాలుడును ఎర్రనివాడు రూపసిండు చూచి అతడు అలాంటి కుర్రోడంట, ముద్దుగా ఉన్నాడంట. బాలుడంట, ఎర్రనివాడట, రూపసట, ముద్దు కుర్రోడు. రే బుజ్జిగా నీకెందుకురా ఇది అన్నాడు కుర్రోడిని. ఎవరో ఆయుధాలు మోసేవాడు, గొల్లియాతు కాదు, ఆయుధాలు మోసేవాడు. అన్నాడే ఎందుకురా పిల్ల ఏంటంటావు, పిల్లకాకి ఏం తెలిసి ఉండేది దెబ్బ అన్నట్టు అంటారు కదా మీ డైలాగులు అయ్యాయి. ఎందుకురా నీకు ఏం తెలుసురా, నీ పిల్లకాకి ఏం తెలుసురా ఉండేది దెబ్బ. మా ఊడు కానీ అలా కిక్కిచ్చాడు అనుకో లెగిసిపోతా బాబు, నీకు ఎందుకు బాబు వెళ్ళిపోనానా నువ్వు ద్రవంలో నువ్వు మా ఊడికి నీకు అసలు అంటే అతను ఏమన్నాడంటే ఉజ్జి సరిపోదు, సమ ఉజ్జి కాదు, జోడి కాదు అసలు. అతనేంటి నువ్వేంటి నక్కకే నాగలోహం దూరం. అతనేమో మిలిటరీ ఆయుధాలతో ఉన్నాడు, నువ్వేంటి కత్తి లేదు, పోనీ ఒడిజా ఏంటది కత్తి లేదు, కర్ర ఏంటది, ఏం సరైన లేవు, ఏంటది గొర్రెలు కాసుకుని కర్ర. గొర్రెలు కాసుడేమోకి వెళ్ళినాడు కుక్కలను కొడతాకి ఆ దుడ్డు కర్ర ఉంటుంది కదా, దుడ్డు కర్ర అట్టుకొచ్చి వింటారా బాబు నువ్వు. ఈలోగా గొల్లియాతు ఎంటర్ అయిపోయాడు. అంటున్నాడు ఫిలిష్తీయుడు, కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా? ఎరా డాగ్లో కనపడదా? కెన్ ఐ డాగ్? కుక్కలకు కనబడుతున్నాను ఏంటంటే కర్ర అట్టుకుని వస్తాను, అంత చీపోయిపోయినా నీకు 40 రోజుల నుంచి ఒక్క పోటుగాడు రాలేదు, కుక్కలకు కనబడుతున్నానా నీకు?
కుక్కనేంటరా నేను కర్రట్టు కొత్త కుక్కను కొట్టినట్టు వస్తే కత్తట్టుగా లేదా బాంబు పెట్టురా. మనకి కత్తులతోటి బాంబులతోటి పని లేదు, మాటలతో పని లేదు అంటారు కదా, డైలాగ్ కూడా ఉంది కదా, మాటలతో పని లేదు. ఏంటో మాటలేంటి, నాకు మాటలతో పని లేదు, లేపేస్తా అన్నాడు మనోడు వెనకాల నుంచి. చూడండి అక్కడ ఏమన్నా, నా దగ్గరికి రమ్ము, నీ మాంసాన్ని ఏం చేస్తాను, ఆకాశ పక్షులకి ఫిలిష్తీయులు ఇచ్చి వేతన ఫిలిష్తీయుడు అనగా దావీదు, నీవు కత్తియు, అండర్లైన్ ప్రతివాడు చూడండి 45 వచనం, దావీదును కత్తియు ఈటయు బల్యమును ధరించుకున్న మీదకు వచ్చుచున్నావు, అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకే. నువ్వేమో కత్తి ఈటి బల్యము సకల యుద్ధాయుధాలు ధరించుకొచ్చావు. నేను ఎలాగొస్తున్నానో తెలుసా, నాకు కత్తి ఈటి కాదయ్యా. నువ్వు ఎవరినైతే, ఏ దేవుణ్ణి అయితే తిరస్కరించావో, ఏ దేవుని సైన్యాన్ని అయితే నువ్వు 40 రోజులు భయపడతా వచ్చావో, ఆ దేవుడి పేరు నిలబెడతాకు వస్తున్నాను, ఆ దేవుడి పేరు మీద వస్తున్నాను. నేను నా దేవుడి పక్షంగా యుద్ధానికి వస్తున్నాను. నాకున్నది కత్తి కాదు, నాకున్నది మరి జ్ఞానం కాదు, నాకున్నది కత్తి చేతనైనను. తర్వాత వచ్చును, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ఈ భూలోకమంతా తెలుసుకున్నట్లు ఆయన కత్తి చేతనైనను అప్పుడు యెహోవా కత్తి చేతనైనను ఈటి చేతనైన రక్షించువాడు కాడని ఈ దండు వారు తెలుసుకుందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. కత్తి చేత ఈటి చేత బలము చేత దేవుడు రక్షించేవాడు కాదు. అయ్యా అవతలోడికి బలం ఉంది సార్, నాకెవరున్నారు సార్, అవతలోడికి ఇంటి పేర్లు ఎక్కువ సార్, నేను ఒంటరిని సార్, అవతలోడికి బలం ఉంది సార్, నేను ఒంటరిదాన్ని సార్, ఒంటరి మహిళని సారు, నాకు ఎవరు లేరు సార్, నేను అధైర్యంగా ఉన్నాను అని మీరు అనుకున్నారేమో. దావీదుకి విశ్వాసం ఉన్న దేవుడి మీద, నేను దేవుడి పేరట వస్తున్నాను, నా దేవుడికి అవమానం జరగకూడదు, నా దేవుని సంఘానికి అవమానం జరగకూడదు, నా దేవుని సంఘం పక్షంగా నిలబడిన రాజు డమ్మిగాడు అయిపోయాడు. కానీ నేను డమ్మిని కాదు, వాడు ఆత్మ లేనాడు, నేను ఆత్మ లేనాడు కాదు, నేను ఆత్మ కలిగినోడిని. వాడు పిరికివాడు, చేతకానోడు, నేను చేతకానోడు కాదు. నా దేవుడు చేతనైనాడు ఏంటో నేను చూపిస్తాను ఈవేళ. అంటే నీకు యుద్ధం వచ్చా? నో, నాకు యుద్ధం రాదు. అంటే నీకేమన్నా కరాటీ, బాడీ బిల్డింగ్, కుంగుపూలు ఇలాంటి ఏమన్నా వచ్చా? బాక్సర్వా? ఏమీ రావు నాకు. మరేమీ వచ్చా? నా దేవుడు చేస్తాడు అంతే. ఏమో ఎలా చేస్తాడో నాకు తెలియదు. నా విశ్వాసం, నేను యుద్ధము, అది అతని విశ్వాసం ఏంటి చెప్పండి. అక్కడ యెహోవా కత్తి చేత 47 వచనం అందరూ నోట్ చేసుకోండి. ఇది కత్తి చేతనైనను ఈటి చేతను రక్షించేవాడు కాడు కానీ యుద్ధము ఎవరు చెప్పండి? యెహోవాదే. ఆయన మిమ్మల్ని మా చేతికి, యుద్ధము యెహోవాదే, దేవుడే ఈ యుద్ధం చేస్తాడు, ఈ యుద్ధము యెహోవాదే. నేను కాదయ్యా యుద్ధం చేసేది. సౌలు అనుకున్నాడు అతను చేస్తాను అనుకున్నాడు. సౌలు సైన్యం అనుకుంది, మనం చేయలేము అనుకుంది. మనం చెయ్యం, మనం నిలబడతాం మాత్రమే. యుద్ధం ఎవరు చేస్తారు చెప్పండి? మనం నిలబడతాం, మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మనం పెన్ను పట్టుకుని పరీక్ష అటెండ్ అవుతాం, రాయిస్తాడు ఆయన. మనం ఇంటర్వ్యూలో నిలబడతాం, చెప్పిస్తాడు ఆయన. మనము ధైర్యంగా ఎవరికి వెళ్తాం, నడిపిస్తాడు ఆయన. మనము నిలబడతాం కావాలి. ఒక్కడు నిలబడితే చాలు. దేవుడికి 100 మంది అక్కర్లా, దేవుడికి 1000 మంది అక్కర్లా. ఒక్కడు నా పక్షంగా నిలబడితే చాలు. వాడిని బట్టి, వాడి ద్వారా ఈ ప్రపంచానికి నేనేంటో చూపిస్తా. ఒక్కడు కరిష్మలోడు ఇక్కడ నిలబడితే చాలు. ఒక్కడు దేవుని మీద విశ్వాసం ఉంటే చాలు. ఒక్కడు దేవుని ఆత్మ కలిగిన ఉంటే చాలు. ఒక్కడు దేవుని కొరకు నిలబడేవాడు ఉంటే చాలు. నేనేంటో ఈ ప్రపంచానికి చూపిస్తా అంటున్నాడు దేవుడు. ఒక్కడుగా నువ్వు నిలబడతావా? నా దేవుడి కోసం చావైనా నిలబడతా, నా దేవుడి కోసం ఏదైనా చేస్తాను. నా దేవుడు ఓడిపోనివాడు, సిగ్గుపడనివాడు. వాటమి ఎదురైనా, శ్రమలు వచ్చినా నా దేవుడు నన్ను దాటిస్తాడు. ఉందా నీకు ఆ విశ్వాసం? అవతలుడి దగ్గర కత్తి, కర్ర, కటారీలు, మన దేవుడు కత్తి చేతనైనను ఈటి చేతనైన యుద్ధము చేయవాడు కాదు. మన దేవుడు మనకున్న బలంతో కాదు, ఏమీ లేకుండానే కథ మొత్తం మార్చే దేవుడు మన దేవుడు. అది దావీదుకి తెలుసు, అది దావీదుకున్న విశ్వాసం. ఎదరికెళ్ళిపోతున్నాడు. మొన్న ఇటీవల కాలంలో, ఈ వారంలో జెమీమా రోడ్రిడ్జ్ అనే ఒక అమ్మాయి ఆస్ట్రేలియా మీద క్రికెట్ ఆడుతుంది.
జమీమా అనే అమ్మాయి ఒక పాస్ట్ గారు అమ్మాయి, తమిళనాడు పాస్ట్ గారు అమ్మాయి. ఆ అమ్మాయి వరల్డ్ కప్ ఆడుతుంది. ఇండియా పక్షంగా వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆడారు మొన్న, ఇవాళ ఫైనల్. ఆ అమ్మాయిని జమీమాని చాలామంది క్రికెటర్స్ ఏమన్నారంటే జమీమా వేస్ట్, జమీమాని తీసేయండి, జమీమాని ఇంకా ఎందుకు జట్లో ఉంచుతున్నారు. ఆ అమ్మాయి వికెట్ బ్యాట్స్మెన్ ఆమె వికెట్ కోల్పోతుంది, క్రీజ్లో నిలబడలేకపోతుంది, కెరియర్లో దెబ్బతింది, ఇంకా అమ్మాయిని తీసేయండి, అమ్మాయి పనికిరాదు అని అంటున్నారు. కానీ జమీమా 339 పరుగులు ఎన్నో, 38-39 పరుగులు ఎన్నో కొట్టాలి, చాలా ఎక్కువ. ఆస్ట్రేలియా కొట్టేసింది. దాని మీద ఆడడానికి అందరూ వికెట్లు పడిపోతుంటే జమీమా ఒక్కరితే నిలబడి 127 పరుగులు ఎన్నో చేసింది కదా, 127 బాబు, 127 పరుగులు చేసి ఇండియా జట్టు మొత్తాన్ని గెలుపు పదంలో పెట్టి ఫైనల్కి వెళ్ళేలాగా చేసింది జమీమా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, లేదా మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఏదో మార్చారు. ఇదివరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేవారు, ఇప్పుడు మ్యాచ్ ఆఫ్ ది ఉమెన్ ఏదో అంటున్నారు. ఆ ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ యొక్క సిరీస్ గెలుచుకుని ఆ అమ్మాయి ఉత్తమరాలుగా నిలబడింది. ఎక్కడైతే పనికిరాదన్నారు, ఎవరైతే ఓడిపోతుందన్నారు, ఎవరైతే ఈమెను తీసేయమన్నారు, అక్కడే నిలబడి ఆ అమ్మాయి గెలిచినప్పుడు అమ్మాయికి ఒక ప్రైజ్ ఇస్తున్నారు అందరు నిలబడి. ఆ అమ్మాయి దగ్గర మైక్ పెడితే ఫస్ట్ చెప్పింది ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రైజ్ టు జీసస్, నేను మొదట దేవునికి యేసయ్యకు థ్యాంక్స్ చెప్తున్నాను, ఐ థ్యాంక్స్ టు జీసస్ అంది. రెండోసారి ఏం చెప్పిందంటే, నేను ఈ పరుగులు నేను చేసే అంత కెపాసిటీ నాకు లేదు. బైబిల్లో ఒక వర్స్ ఉంది, క్రికెట్ స్టేడియంలో ఉండి కొన్ని లక్షల మంది చూస్తుంటుండగా మైకు పట్టుకుని ఇండియాలో హిందూ దేశంలో నిలబడి ఏముందో తెలుసా? బైబిల్ వర్సెస్లో ఒక మాట ఉంది, యుద్ధము యెహోవాదే, నువ్వు నిలబడి బ్యాట్ పట్టుకుని నేను నీ పక్షంగా యుద్ధం చేస్తాను దేవుడు అన్నాడు, నేను నిలబడ్డానంతే, నా యేసయ్య యుద్ధం చేశాడు అని చెప్పింది. కొట్టొచ్చుగా కదా, ఉందా? కొట్టుగడిగా దేవునికి స్తోత్రం చెల్లించు. యుద్ధం ఎవరు చేస్తారని చెప్పింది ఆవిడ. ఆ కామెంట్స్ నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, మన గ్రూపులు అన్నింటిలో పెట్టేశాను. చూడండి ఆవిడ ఏమన్నదో. మనము నిలబడేవాడు కావాలా? ఒక్కసారిగా భారతదేశంలో యేసు దేవుడు కాదన్న, భారతదేశంలో యేసే దేవుడు, ఆయన నన్ను గెలిపించాడని సాక్ష్యం ఇవ్వగలిగింది ఒక క్రికెటర్. లైక్ డేవిడ్, నువ్వు జమీమా ఒక డేవిడ్ లాగా నిలబడింది. ఇండియా మొత్తం చూసేలాగా ప్రధానమంత్రి చెవుల్లో రింగిరింగిలు కొట్టేలాగా ఉన్నది. అది నా దేవుని గొప్పతనం. అలాగ నిలబడ్డాడు దావీదు నిలబడి యుద్ధానికి వెళ్ళాడు, దగ్గరికి వచ్చాడు. రారానేటప్పటికి దావీదేమీ నెర్వస్ అయిపోలేదు, దావీదేమీ కృంగిపోలేదు. మా దేవుడిని చంపేసి నేను కాకులకి గెద్దలకి నా దేవుడి పేరు నిన్ను అప్పగిస్తాను రానన్నాడు. ఆ దావీదు వెనక్కి పారిపోలేదండి, దావీదు వెనక్కి పరిగెత్తలేదు, గొల్లియాతుకి ఎదురు పరిగెత్తి, రారా, నీ పొడగెంతరా, నీ ఆడవిడెంత, నీ లోవెంతరా, నీ శిరస్త్రానం ఏంటరా, నీ యొక్క హెల్మెట్లు ఏంటరా, గాడిద గుడ్డని గిరగిరగిర తిప్పుతూ ఎదరి కోసం. ఏంటిడి ఇలా తిప్పుకున్నాడు కుర్రగాడు, ఏంటిడి పిల్లకాకి పిల్ల కౌరులు చెప్పినాడు అని అనుకున్నాడు. అవతలాడు గిర్రగిర్ర తిప్పి ఒక్క దెబ్బ సరిగ్గా సూడు పెట్టి కొట్టాడు. హెల్మెట్ మధ్యన ఇక్కడే ఖాళీ ఉంది, అక్కడికి వెళ్ళి రైట్లు కొట్టింది, ఇంత గులకరాడు వెళ్ళి నొసడు కొట్టింది, తప్పని గుండుకి తగిలిపోయింది, మెదడు బద్దలేసిపోయింది, అడిగి బోర్లంగా పడిపోయాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పరు. బోర్లంగా పడిపోతే, నీ దగ్గర కత్తి లేదురా. అవును, నాకు కత్తి ఎందుకురా, నీకు కత్తి ఉంది కదా. నాకు కత్తి ఎందుకు, నీకు కత్తి ఉంది కదా, సరిపోతుంది నాకు. మన దగ్గర వెపనక్కర్లేదు, అవతలోడు వెపనెట్టి అవతలోని చంపడం, అది దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దగ్గర ఆయుధాలు అక్కర్లేదు, మనము అవతలోని నిరాయుధాలుగా చేయాలి. మన దగ్గర మన యుద్ధోపకరణాలు ఆత్మవిశ్వాసం, మన యుద్ధోపకరణం విశ్వాసము, మన యుద్ధోపకరణం ప్రార్థన, మన యుద్ధోపకరణం ఆత్మ, మన యుద్ధోపకరణము దేవుని బిడ్డగా ఉండటం. ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. గబగబా పరిగెత్తుకెళ్ళిపోయాడు. మీరు చదువుకోండి, టైం లేదు, అయిపోయింది కాబట్టి చెప్పేస్తున్నాను. గబగబా పరిగెత్తుకెళ్ళిపోయాడు, ఆడి మీద ఎక్కి నిలబడ్డాడంటే, ఆడు ఎంతలా ఉన్నాడో చూడండి. మరి దాన్ని బట్టి బొడ్డోడు నిలబడి ఆడి మొల్లో కత్తి తీసి ఆడి పీకి మీద పొడిచి తల నరికేసి తల ఇలా చేతితో పట్టుకుని ఇలా చూపించాడు. ఎవరికి? ఫిలిష్తీయులకి, రే
40 రోజుల నుంచి ఆడింతున్నారు కదరా, ఇదిగోరాడు తలకాయ. నా దేవుడు, ఇది నా దేవుడు చేసేదే గొప్పతనం అని చెప్పాడు. అవతల ఫిలిస్తీన్లు చూసి తమ యోధుడు పడిపోయి చూసి పేకలెత్తి పారిపోయారట. ఫిలిస్తీన్లు అందరినీ ఓడించేశారు. ఈ దావీదు అతని తలను, అతని యొక్క కత్తిని, ఏ కత్తితో చంపాడో గొలియాతు కత్తిని జాగ్రత్తగా తన గుడారంలో పెట్టుకుని తల పట్టుకుని యెరూషలేముకి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్పాలి ఇక్కడ నేను. అవతల వాడు శత్రువు. ఎవరు చెప్పండి? శత్రువు ఎవరిని మింగురుదునా అని గర్జించు సింహాలు తిరుగుతున్నాడు. శత్రువుని ఒక దెబ్బ కొట్టానంటే కుదరదు. నసుక మీద ఒక దెబ్బ కొడితే సరిపోదు. కొట్టడం కాదు, వాడు బోర్లంగా పడిపోయినప్పుడు వాడిని చంపేయాలి. అని అర్థం ఏంటి తెలుసా? పాపాన్ని ఏదో కింద పడగొట్టడం కాదు, పాపం చేయకుండా అణుచుకోవడం కాదు. అబద్ధం ఆడకూడదు, బూతులు ఆడకూడదు, చూడకూడదు అని అణుచుకోవడం కాదు. చంపేయి, తీసిపారేయి, చంపిపారేయి. పాపాన్ని చంపేయాలి, పాపాన్ని తీసేయాలి, పాపాన్ని లేపేయాలి. పాపం అనేది నీ హృదయం ఉండకూడదు. ఒకవేళ ఉన్నదా అది నేను తినేస్తుంది. ఒకవేళ నొసలు తగిలింది కానీ వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో, కాసేపటికి ముఖం మీద నుంచి వెళ్తే లేచి వచ్చేస్తాడు. అవునా కదా? ఎన్నోసార్లు మనం హీరో పడిపోవడం, మళ్ళీ లేకటం, అందరు కొట్టేసి మళ్ళీ ఆఖరి లేకడం, మనం తీసే సినిమాలు ఎన్నాళ్ళు ఉంటాయి కదా. అవును కదా? ఈయన ఇంకా లేకపోకుండా ఉండాలంటే ఆడి కత్తితో వాడిని చంపేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పాపము నీలో ఉన్నదంటే తీసి పడేయాలి. సౌలుకి దావీదుకు ఉన్న డిఫరెంట్ చెప్తున్నాను చూడండి. సౌలుని దేవుడు ఏమన్నాడంటే అమాలేకుడిని చంపేయి 15వ అధ్యాయంలో. లేపే అన్నాడు. లేపాడమ్మా? అమాలేకు రాజుని చంపలేదు. చివరికి సౌలుని చంపింది ఎవరో తెలుసా? అమాలేకుడే. 2 సమూయేలు 1వ అధ్యాయం 9వ వచనంలో. ఏ అమాలేకులైతే ఉంచొద్దన్నాడు దేవుడు, ఏ అమాలేకులైతే ఉండకూడదు అన్నాడు, ఆ అమాలేకుడే సౌలుని చంపాడు. ఏ పాపము నీ దగ్గర ఉందో ఈ ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పాపాన్ని తీసిపారేయడం. అది మొత్తానికి నీ హృదయంలో అణిచుకోవడం కాదు, లేకపోతే తీసి పక్కనెట్టడం కాదు. ప్రభా చేయకుండా సహాయం చేయమని అర్థం కాదు. ప్రభా అది పూర్తిగా కుక్కుటి వేళ్ళతో లేపి పారేయాలి. పాపాన్ని వేళ్ళతో లేపేయాలా, లేకపోతే ఏదో రోజున మన మీద దాడి చేస్తుంది, ఏదో రోజున బయటకు వచ్చేస్తుంది. సినిమా చూడకూడదు పర్లేదు. 10 రోజులు బాగానే ఉంటుంది. 11వ రోజు మీరు అందరూ సినిమా చూశారు. 10 రోజులు మీరు రీల్స్ చూడలేదు. 12వ రోజుని 100 రీల్స్ చూశారు. 10 రోజుల కంటే ఎక్కువ చూశారు. ఏమే రైట్? 10 రోజులు మీరు ప్రార్థనలో గడిపారు. 11వ రోజుని నిద్రపోతుల్లాగా నిద్రపోయారు. 10 రోజులు మీరు ఆత్మతో నింపబడ్డారు. 12వ రోజుని మీరు తిండిపోతుల్లాగా తినేశారు. ఏమే రైట్? లేపేయి. 10 రోజులకో 40 రోజులకో క్రిస్మస్కో పరిమితం చేయకుని భక్తి పూర్తిగా తీసే. గొలియాతుని పూర్తిగా లేపేశాడు. అది దావీదుకున్న కెపాసిటీ. ఎప్పుడైతే దావీదు చంపి బోర్ల పడ్డాడో, ఆ నేల పడ్డాడో, తన్ని ఒడిసలతో ఫిలిస్తీని కొట్టి చంపాడు. నేను ముగిస్తున్నానండి. ఇశ్రాయేలు యోధావారు జయము జయమని అరుచుచు లోయలోకి ఎక్రోను ఫిలిస్తీన్లు తరుమగా, ఫిలిస్తీన్లు హతులై షరాయి ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను పట్టణమును కూలిరి. అప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్ తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకుని. అయితే దావీదు 54 వచనంతో ముగిస్తాను. దావీదు ఆ ఫిలిస్తీన్ యొక్క ఆయుధముల డేరాలో ఉంచుకుని అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముగిస్తున్నాను నేను. దావీదు యుద్ధ భూమిలో నిలబడ్డాడు. దావీదు విశ్వాసంతో యుద్ధం చేశాడు. దావీదు ఆత్మతో యుద్ధం చేశాడు. దావీదు యెహోవా పక్షముగా దావీదు యుద్ధ భూమిలోకి దిగాడు. మీకు దావీదు జయించిన ఆ విక్టరీ, దావీదు తీసుకొచ్చిన ఆ విక్టరీ ఒకసారి కనుక మీరు ఆలోచన చేసినట్లయితే, దావీదు తీసుకొచ్చినటువంటి ఆ విక్టరీ ఎలాంటిదంటే, ప్రభునందు ప్రియులారా, అతని యొక్క విక్టరీని మీరు చూస్తే యేసు ప్రభువారు కూడా ఆ యొక్క యుద్ధంలో ఆయన కూడా మనకులాగే యేసు దావీదు కూడా యుద్ధం చేశారు. యేసు ప్రభువారు దావీదు కూడా ప్రజల పక్షంగా యుద్ధం చేశారు. యేసు ప్రభు మొదటిది. యేసు ప్రభు దావీదు కూడా ప్రజల కొరకు యుద్ధం చేశారు.
ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశారు. యేసు ప్రభు కూడా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏం పేరు పెట్టారండి? యేసు అని పేరు పెట్టబడింది. ప్రభునందు ప్రియులారా, యేసు అని పేరు. రెండవది, యేసు ప్రభు దావీదు ఇద్దరూ కూడా తండ్రి పంపితే వెళ్ళారు. అమ్మా, ఎవరు పంపితే వెళ్ళారు? తండ్రి పంపితే. 17వ వచనంలో 17వ అధ్యాయం 17వ వచనం తండ్రి చెప్తాడు, వెళ్ళు నాయనా, యుద్ధానికి వెళ్ళు. యుద్ధానికి వెళ్ళంటే తండ్రి చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళాడు. తండ్రి చెప్పినట్టుగా యుద్ధం చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఇద్దరు కూడా తండ్రి చెప్పినట్టుగానే. యేసు ప్రభువారు కూడా తండ్రి చిత్త ప్రకారం చేయడానికి వెళ్ళారు. 8వ వచనంలో 17వ వచనంలో ఇశ్రాయేలు పక్షముగా ఒక్కడిని సిద్ధం చేసుకున్నాను ఉంది అక్కడ. అలాగే తన ప్రజలందరి కొరకు ఒకడు ప్రాణం పెట్టాలి. అక్కడేమో దావీదు, ఇక్కడేమో యేసు ప్రభువారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇద్దరు కూడా శత్రు భయంతో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు శత్రువుకు భయపడిపోతున్నారు. మనం కూడా సాతానికి భయపడిపోతున్నాం ఈ కాలంలో. ఆయన దావీదు శత్రువును ఓడించాడు. యేసు ప్రభువారు కూడా సిలువలో సాతానుని ఓడించారు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దావీదు యుద్ధభూమిలో యుద్ధం చేశాడు నీతిగా. యేసు ప్రభువారు కూడా యుద్ధభూమిలో గొల్గోత కొండ మీద ఒక నిలువు కర్రకు అడ్డకర్ర జత చేయబడిన సిలువలో యుద్ధభూమిలో మనందరి కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. దావీదుని అన్నలు తృణీకరించారు, సహోదరులు తృణీకరించారు. యేసు ప్రభువారిని తన స్వకీయ జనమే, తన సహోదరులే ఆయన తృణీకరించారు. దావీదుని లెక్క ఎందుకు పనికిరాని వాడు అన్నారు. యేసు ప్రభువును కూడా వడ్లబొత్తువాని కుమారుడివే, ఇతనేం చేయగలడని అన్నారు. ఇద్దరికి దగ్గరగా ఉంటాయి. దావీదు యుద్ధ స్ట్రాటజీ వాళ్ళ, దావీదు ఈ లోక సంబంధమైనటువంటి ట్రిక్స్ వాళ్ళ నేచురల్గా యుద్ధం చేశాడు. యేసు ప్రభువారు కూడా తన ప్రాణాన్ని తన సొంత నిర్ణయం ప్రకారం యుద్ధం చేశాడు. దావీదు శత్రువు తనంతట తాను లొంగిపోలేదు. దావీదుకి యుద్ధంలో గెలిచాడు. యేసు ప్రభువారు కూడా సాతానుని సిలువలో ఓడించారు. ఇద్దరు కూడా జయాన్ని చేశారు. దావీదు యేసు ప్రభువారికి ఉన్న పోలికలు. దావీదు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ఇశ్రాయేలు ప్రజల కోసం యుద్ధంలో నిలబడి, ఎవ్వడు రాకపోతే నేనున్నానని. యేసు ప్రభువారు ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించారు. ఆ రక్తము, ఆ శరీరం మనం తింటున్నాం. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు నిలబడి తన ప్రజలందరి పాపముల కొరకు ఒకడు చనిపోవలసి ఉన్నది. ప్రజలందరి పక్షంగా ఒకడు నిలబడి అపవాదిని జయించవలసి ఉంది. ఆ జయించినోడు యేసు ప్రభు. యేసు ప్రభు యుద్ధం కంటే దావీదు యుద్ధం ఎక్కువ, ఇంకా తక్కువేది. కానీ యేసు ప్రభువారు పాపం మీద యుద్ధం చేశారు. యేసు ప్రభువారు ఎవరిని మింగుదని గర్జించు సింహం వలె ఉన్నటువంటి సాతాను కలుగు చేసిన పాపాన్ని సిలువలో కొట్టి ఆ రుణపత్రాన్ని తీసివేశారు. నీ కొరకు ఆయన పోరాడారు. నీ కొరకైనా గెత్సెమనే తోటలో అపవాదంతో పోరాడారు. నీ కొరకైన సిలువలో ఆయన పోరాడారు. దావీదు పోరాడినట్లుగా దావీదు ఇశ్రాయేలు పక్షంగా పోరాడితే యేసు ప్రభువారు ప్రపంచ ప్రజల పక్షంగా, ప్రజలందరి పక్షంగా పోరాడారు. చివరికైనా తన ప్రాణాన్ని అర్పించారు. నీ కొరకు యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణం అర్పించారు. దావీదు యుద్ధంలో గెలిచాడు. యేసు ప్రభువారు కూడా విక్టరీ, ఆయన పునరుత్థానం ద్వారా అపవాదిని ఎదిరించి గెలిచారు. సిలువలో మన పాపాలకి జయం వచ్చింది. సిలువలో మన పాపాలకి విరుగుడు కలిగింది. పునరుత్థానం వల్ల మనకు జయం వచ్చింది. మనల్ని జయపదంలో నడిపించేది దేవుడే. విజయోత్సవంతో నడిపించేవాడిని కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15లో ఉంది. విజయోత్సవంతో ఆయన నడిపిస్తున్నాడు. యుద్ధము యెహోవాదే. యేసు ప్రభువారు మన పక్షంగా ఉండి ఆయన యుద్ధం చేస్తున్నాడు. అయ్యా నువ్వు అల్పుడివే, అయ్యా నువ్వు బలహీనుడివే, అయ్యా నువ్వు దీనుడివే, నీ పక్షంగా ఉండి దేవుడు నీ పక్షంగా ఉండి ఆయన యుద్ధం చేస్తాడు. నీ పక్షంగా నువ్వు ఉద్యోగం చేయలేవు, నువ్వు నడపలేవు, నువ్వు వ్యాపారం చేయలేవు, నీతో దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. అప్పుడు ఎదరికి వెళ్ళిపోతావు.
నీ ముందున్న పెద్ద అప్పును చూడకు, నీ ముందున్న పెద్ద సమస్యను చూడకు, నీ ముందున్న గుళ్యాతు లాంటి ఆరుమూరలు జానడెత్తు ఆ బలవాడి కర్ర కత్తి చూడకు. నువ్వు చిన్నవాడువైన నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. సాతాను లోకంలో అధికారి అయినప్పటికీ వాడిని ఓడించగల శక్తి మనకిస్తాడు దేవుడు. ఎంతటి పన్నాగాలు పన్నినా, ఎన్ని ప్రకారంలో పలికినా యేసు నామములో అతను ఓడించగలం. యేసు నామము జయం జయము, సాతాన్ శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా యేసుని ప్రార్థన. ఒక్క దావీదులాగా నిలబడతావయ్యా దేవుని కొరకు? ఒక్క దావీదులాగా ఈ సంఘం కొరకు నిలబడతావా? దేవుని పక్షంగా నిలబడితే చాలు, నువ్వు చెక్కర్లేదు, ఆయన నీలో ఉండి చేయించుకుంటాడు. పిరికి బంధులా కాదు, నా దేవుడు పక్షంగా నిలబడి, నా దేవుని నామానికి అవమానం రాకూడదు, నా దేవుని ప్రజలు నిందల పాలవకూడదు. అక్కడ నిందల పాలు కాకూడదు అని ఉంటుంది 28వ అధ్యాయంలో, 26వ అధ్యాయంలో వచనంలో. అవును, మన దేవుడు నిందల పాలు కాకూడదు, మన సంఘం అవమాన పాలు కాకూడదు. నేను నిలబడతాను నా ప్రభు పక్షంగా. సాతానికి అవకాశం ఇవ్వను. సాతాను ఎంతటి వాడైనప్పుడు కూడా దాన్ని ఓడించి అతన్ని చంపి తీరుతానని తీర్మానం చేసుకుందాం. యేసు నీ కొరకు రక్తం కార్చి మరణించి జయించాడు ఆయన. ఇంకా జైల్లో లోకాశుల్లో పడిపోతున్నామేమో, ఇంకా లోకాశుల్ని చంపివేయి, ఆ దురాశుల్ని చంపివేయి, ఆ ధనాపేక్షను చంపివేయి. వాళ్ళ దగ్గరికి వస్తున్నావు, సిద్ధపడిరా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దావీదుకి ఇచ్చిన విశ్వాసం, దావీదుకి ఇచ్చిన ధైర్యం, దావీదుకి ఇచ్చిన ఆత్మ, దావీదుకి ఇచ్చిన ప్రార్థన, దావీదు నిలబెట్టిన ఆ గొప్పతనం మాకు కూడా దయచేయండి. దావీదు దగ్గర ఏమీ లేవు, ఏ యుద్ధ నైపుణ్యత లేదు, ఏమీ రాదు, నిలబడ్డాడు అంతే. అతని పక్షంగా యుద్ధం యెహోవాదే అని నిలబడ్డాడు. నేను కాదు ఈ సంసారం నడిపించేది, నేను కాదు ఈ ఉద్యోగం చేసేది, నేను కాదు, నాలో ఉన్న దేవుడే జీవించేవాడు, నేను కాదు, నాలో ఉన్న యేసుక్రీస్తే. ఆయనే నన్ను నిలబెట్టుకుంటున్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు, ఆయనే నన్ను వాడుకుంటున్నాడని ప్రతి ఒక్కరూ దావీదు వలె నిలబడి నీ పక్షం నిలబడడానికి సహాయం చేయండి. దావీదు ఎలాగైతే శత్రువును ఓడించాడో 2025 సంవత్సరాల క్రితం సిలువలో మా కొరకు సాతానుని ఓడించి మాకు జయమిచ్చావు. అపవాది క్రియలు మేము ఓడించేవారముగా నీ నామము ధరించుకుని మేము అపవాది తంత్రాలని ఓడించడానికి మమ్మల్ని సిద్ధపరచమని, అపవాది తంత్రాలకి ఎవరిని మింగిదని గర్జించే సింహాలు తిరుగులాడుతున్నా అపవాదిని ఎదిరించడానికి శక్తిగల వగునట్లుగా మిమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను. వెతుబడిన వాక్యం ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.